అనే చిన్నప్పుడు తెలుసా మీకు ఇలా ఏదో ఒక ఆర్ట్స్ లోనే చేస్తారు, ఒక యాక్టర్ అవుతారు అని అనిపించేది? చిన్నప్పుడు బాగా చదువుకోవాలి అనుకునేదాన్ని. కొంచెం ఇంట్లో 10th ఆ ఏజ్కి వచ్చాక ఇంట్లో ఏదో ఒక టాలెంట్ ఉంది కానీ పైకి రావట్లేదు. తర్వాత ఈ సినిమాలు అది చూసాక ఇవి తీపిచ్చారన్నమాట. దాంట్లోనే వస్తాడు, పైకి వస్తాడు. 15-16 నుంచి ఇప్పటి వరకు మారని క్వాలిటీస్ ఏంటి అన్నయ్యలో? కామెడీ చేస్తాడు కానీ ఎదుటి మనిషిని యాక్ట్ చేసేటట్టు ఉండదు. 3 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు? చాలా మంచివాడు, ఆడి పని ఆడు చూసుకుంటాడు, 100లో ఒక్కడే ఉంటాడు అలాంటి కొడుకు అందరికి. అలాంటి అన్నయ్య ఇష్టమా? ఫస్ట్ దానికి తెలుసు, ఇష్టమని దానికి కూడా తెలుసు. థ్యాంక్ యూ ఆంటీ. మీకు ఇది ఎంత కష్టమో నాకు తెలుసు, బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ డూయింగ్ దిస్. ఇది టాక్ షో కాదండి, టాక్ అండ్ షాక్ షో. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారంటే ఆంటీ, 100లో ఒకరు అలాంటి కొడుకు ఉంటారు, అలాంటి కొడుకు అందరికీ ఉండాలని నేను కోరుకుంటాను అని. ఇట్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ టు సే. అందరు అమ్మలకి అలా ఉండదు కదా. అంటే మా మదర్ కాబట్టి ఇష్టం ఉంటుంది. ఇంటికాడ అందరికంటే నేనే డల్ అండి. అదే అంటున్నారు ఆంటీ. నేను అన్నాను ఆంటీ, అన్నయ్యకి అన్నిటికంటే ఏది బాధ వేస్తుంది ఇంట్లో అంటే, ఇంట్లో ఎవరైనా డల్ గా ఉంటే తట్టుకోలేడు, ఏమైపోయిందమ్మా ఏమైపోయింది అనుకోండి, తట్టుకోలేరంట కదా మీరు. విషయం నాకు తెలియపోవచ్చు కానీ ఏదో జరిగిందనేది ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళు ఫేస్ చూస్తే చెప్పగలను. ఇప్పుడు నేను కనపడ్డాను అనుకోండి, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే అన్నా అంటే ఒక 5 కనపడుతుంది, అలా కాకుండా హాయ్ అన్నామంటే ప్లే. అదే అదే లైఫ్ లాంగ్ కాల్ షీట్ లాంటిది. ఆఫ్ ద కెమెరా యాక్టింగ్ అదంతా. ఇప్పుడు మా మదర్ ఉన్నారు, మా సిస్టరు, నా వైఫ్, డాటర్, వీళ్ళని డైలీ చూడాలనుకుంటానండి. ఎందుకంటే మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండం, 1 by 1 ఎవరో ఒకళ్ళు ఉండం, ముందు వెనకల్లా వెళ్ళిపోతాం కదా. డైలీ నేను మిస్ అవ్వకూడదు వీళ్ళ ఫేసు. నేను డైలీ మా అమ్మని, చెల్లెల్ని, వైఫ్ని, డాటర్ని మ్యాక్సిమం చూసుకోవాలి. సరౌండెడ్ బై ఉమెన్ మీరు అసలు కదా. అవునండి, అవును. 1 man army అండి. మీ ఫోటోలు ఏదో మీ ఇంటికి వెళ్ళి నేను పట్టుకున్నాను, ఆ ఫోటోలు ఒక 2-3 చూద్దామా? చాలా సెట్ చేసినట్టున్నారు ఆ గురించి. ఆంటీ అసలు అన్నిటికంటే ముందు, అయ్యో నేను కానీ టీవీలో వచ్చేస్తే నన్ను సునీల్ వండగాని సీను చంపేస్తాడు అని. సీను ఎవరంటే త్రివిక్రమ్ అన్నారు. 3/4 టీవీ మా మదరే ఉన్నారు. పాపం ఆమెను కంఫర్టబుల్ చేసి సీను చంపేస్తాడు నన్ను అని. ఏమి అందరూ కూర్చోండి, ఇది ఒట్టి అన్నయ్యకే చూపిస్తానని. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చెప్పండి, అందరూ చూసారు. మీ వయసు ఎంత అప్పుడు? నేను అప్పటి నుంచే ట్రై చేసినట్టున్నానండి 6 pack చూపిద్దామని, రాలా. ఫస్ట్ది వచ్చి నా చిన్న